చిత్తూరు జిల్లా కుప్పం పరిధిలో గుడిపల్లి మండలం గుత్తార్లపల్లి సమీపంలో ఓ ఇంటిపై పోలీసులు దాడి చేసి భారీగా రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ పార్థసారథి తెలిపిన వివరాల ప్రకారం టెంపోతో పాటు సుమారు 4 టన్నుల బియ్యాన్ని పట్టుకున్నారు. ఈ బియ్యాన్ని కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్కు చెందిన రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈరోజు నాకు రాబడిన సమాచారం పైన గుడిపల్లి మండలం గుత్తార్లపల్లి గ్రామానికి సమీపంలో అవుట్స్కట్స్లో ఈ రేషన్ బియ్యం అక్రమ నిల్వలు చేశారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ రాబడింది. ఈ ఇన్ఫర్మేషన్ మీదకి వచ్చి ఇక్కడ తనిఖీ చేయడం జరిగింది. ఇవి ట్రాన్స్పోర్ట్ చేయడానికి రెడీగా ఒక వెహికల్ కూడా పెట్టుకున్నారు. దాదాపు 4 టన్నులు ఉన్నట్టు తెలుస్తుంది. లోపల తనిఖీ చేశాము. వీటిలో తమిళనాడు నుంచి తెచ్చిన బియ్యము ప్లస్ మన ఆంధ్రాకి సంబంధించిన బియ్యం కూడా ఉన్నాయి. మొత్తం మీద 4 టన్నుల వరకు ఉన్నాయి. వీటిని ఇప్పుడు సీజ్ చేసి కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఇద్దరు ఉన్నారు. ఆ వెహికల్ డ్రైవరు